my dear students, welcome to KGH Academy. ఈ వీడియోలో మనం పర్యావరణ పరిరక్షణకు మరియు జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థల గురించి చెప్పుకుంటున్నామండి. వీటికి ఉదాహరణ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, గ్రీన్ పీస్, ట్రాఫిక్ అనేటటువంటి అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ సమస్యలకు మరియు పర్యావరణంలో ఉండేటటువంటి అనేక రకాల పర్యావరణానికి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులను అధిగమించడానికి మరియు జీవ వైవిధ్య సంరక్షణకు తోడ్పడతాయి. వాటిని చూద్దాం. వీటిల్లో భాగంగా ఫస్ట్ వన్ ఏంటి అంటే BLI, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. BLI ఏంటి చూద్దాం. ఇది దీని ఫస్ట్ పేరు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ బర్డ్ ప్రిజర్వేషన్. దీన్ని 1992లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. BLI మొదటి పేరు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ బర్డ్ ప్రిజర్వేషన్ దీన్ని 1992లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టరు కేంబ్రిడ్జ్, యూకేలో ఉండేటటువంటి యునైటెడ్ కింగ్డమ్లో ఉండేటువంటి కేంబ్రిడ్జ్లో ఉంది. ఇది ప్రపంచంలో చాలా రకాల ఇతర ఆర్గనైజేషన్స్తో కలుపుకొని తన జీవ వైవిధ్యాన్ని, పర్టికులర్గా బర్డ్స్కి సంబంధించినటువంటి జీవ వైవిధ్యాన్ని తోడ్పడడానికి సహాయపడుతుంది. బర్డ్స్కి సంబంధించినటువంటి జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి సహాయపడుతుంది. ఇది ప్రపంచంలో అత్యధిక నెట్వర్క్, అంటే ఎక్కువ సంస్థలతో నెట్వర్క్ కలిగినటువంటి సంస్థ. ముఖ్యంగా భారతదేశంలో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ తోని కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థ ఏంటి అంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇక్కడ చూడండి, వరల్డ్ లార్జెస్ట్ పార్ట్నర్షిప్ ఆఫ్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్. ప్రపంచంలోనే జీవ వైవిధ్య పరిరక్షణకు మరియు పర్యావరణ పరిరక్షణకు ఇతర వాటితో కలిసి పనిచేస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ. 120 పైన వివిధ దేశాల్లో ఉండేటువంటి సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఇండియాలో వీటికి సంబంధించి అంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్తో కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. ఇది ఇంపార్టెంట్ అండి. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ గమనించుకోవాలి, నేను పాఠం చెబుతూ కొన్ని ఇంపార్టెంట్ అని టాపిక్ చెప్తున్నాను. వాటిని ఖచ్చితంగా మీరు రాసుకొని గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ లోగో ఇది. ఇంకా బర్డ్ లైఫ్ ఏం చేస్తుంది అనేది చూస్తాను. చూడండి, పర్టికులర్గా ఇది బర్డ్స్ ని అంటే పక్షుల సంరక్షణతో కాకుండా పక్షులు ఉన్న ప్రాంతాలని కూడా సంరక్షిస్తుంది. అంటే ఇక్కడ పక్షుల ఆవాసాల సంరక్షణ అంటే ఆవరణ వ్యవస్థల సంరక్షణ, ఆవరణ వ్యవస్థల సంరక్షణ అంటే పర్యావరణ సంరక్షణ. పక్షుల ఆవాసాలను సంరక్షించడం ద్వారా ఆటోమేటిక్గా పక్షులు సంరక్షించబడతాయి. కాబట్టి ఇది చూడండి, కన్జర్వ్ బర్డ్స్ అండ్ దేర్ హ్యాబిటాట్స్ అండ్ బయోడైవర్సిటీ. ఈ పక్షుల ఆవాసాలను సంరక్షించడం ద్వారా ఆటోమేటిక్గా జీవ వైవిధ్యం సంరక్షించబడుతుంది. ఎందుకు పక్షులని సంరక్షించాలి, దానికి మాత్రమే ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ ఏర్పడింది BLI అంటే, చూడండి, ఎక్కడైతే పక్షులు ఉంటాయో అక్కడ జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు. పక్షులు ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ హెల్తీ ఎకోసిస్టమ్ అంటారు. ఒక మంచి ఆరోగ్యకరమైన ఆవరణ వ్యవస్థ అంటే మంచి ఆవరణ వ్యవస్థ, బ్యాలెన్స్డ్ సమతుల్యతలో ఉండేటువంటి ఆవరణ వ్యవస్థ. కాబట్టి ఏమంటారంటే బర్డ్స్ ఆర్ ఇండికేటర్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ హెల్త్ అంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే పక్షులు ఉంటాయో అక్కడ ఆవరణ వ్యవస్థ తుల్య స్థితిలో ఉంది. అది ఒక మంచి ఆవరణ వ్యవస్థ, జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి బర్డ్స్ ను మరియు అవి ఉన్న ప్రదేశాలను సంరక్షిస్తే ఆటోమేటిక్గా ఆవరణ వ్యవస్థ మొత్తం సంరక్షించబడినంటే, దీనివల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి, బర్డ్స్ ఆర్ ఎక్సలెంట్ ఇండికేటర్స్ ఆఫ్
ఎకోసిస్టమ్ హెల్త్, ఇది ఇంగ్లీష్లో. అంటే సో ఇక్కడ పక్షులు ఉండడం అనేది ఒక ఆవరణ వ్యవస్థ తుల్య స్థితిలో ఉందని చెప్పొచ్చు. పక్షులు ఉన్న ప్రాంతము ఆవరణ వ్యవస్థ తుల్య స్థితిలో, మంచి ఆరోగ్య స్థితిలో సో ఉందని చెప్పవచ్చు. అందుకే ఇది బర్డ్స్ కి ప్రాధాన్యత ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది పక్షులను సంరక్షించడమే కాకుండా సాధారణ ప్రజలతో సో కలిసి పనిచేస్తూ వారిలో ఎడ్యుకేషన్ అవేర్నెస్ తీసుకొస్తూ న్యాచురల్ రిసోర్సెస్ ని సో సుస్థిరంగా వాడుకునేటట్టుగా చూస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే IUCN కి రెడ్ లిస్ట్ కి సహాయపడుతుంది. ఎలా అంటే ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే, అంటే BLI ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే సో IUCN వాళ్ళు పక్షులకు సంబంధించిన రెడ్ లిస్ట్ లేదా రెడ్ డేటా లిస్ట్ ప్రకటిస్తారు. సో BLI ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఏ పక్షులను క్రిటికల్లీ ఎండేంజర్డ్ లో చేర్చాలి, ఏ పక్షులను ఎండేంజర్డ్ లో చేర్చాలి, ఏ పక్షులను వల్నరబుల్ లో చేర్చాలి అనేది నిర్ణయిస్తారు. అంటే IUCN రెడ్ లిస్ట్ సో డేటా దేని మీద ఆధారపడి ఉంది, ముఖ్యంగా పక్షుల యొక్క సమాచారం దేని మీద ఆధారపడి ఉంటుందంటే BLI బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇచ్చిన సమాచారం మీద ఆధారపడి ఉంటుంది. సో BLI వారు ఇచ్చిన సమాచారం ఆధారంగానే సో IUCN వాళ్ళు రెడ్ లిస్ట్ లో సో పక్షులను ఏ స్థానంలో ఉంచాలో సో డిసైడ్ చేస్తారు. ఇదంతా BLI యొక్క సో విధులండి. ఇంకా చూడండి, పర్టికులర్ గా ఇది అంతరించిపోతున్నటువంటి సో పక్షి జాతులను గుర్తిస్తుంది, వాటి సంరక్షణకు తోడ్పడుతుంది. సో చూడండి, priorities including preventing extinction of bird species, identifying and safeguarding important sites of birds. సో అంతరించిపోయే దశకు చేరుకున్నవి, ప్రమాదంలో ఉండేటువంటి పక్షులు, విలుప్త అంటే సో తీవ్ర అంతరించిపోయే దశలో ఉన్నటువంటి పక్షులను గుర్తిస్తుంది, వాటిని కేటగరైజ్ చేస్తుంది, వాటి ఆవాసాలను సంరక్షిస్తుంది, ఆ పక్షులను సంరక్షిస్తుంది. ఇవన్నీ కూడా బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అండి. సో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ 3 రకాలైన పబ్లికేషన్స్ చేస్తుంది. అది ఎందుకు? పక్షులను సంరక్షించడానికి, పర్యావరణాన్ని సంరక్షించడానికి. సో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ప్రచురణలు ఏంటివి? ప్రచురణలు అవి పబ్లిష్ చేస్తున్నటువంటి ప్రచురణలు 3 అండి. ఒకటి ఏంటంటే సైంటిఫిక్ జర్నల్. ఆ సైంటిఫిక్ జర్నల్ పేరు ఏంటంటే బర్డ్స్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్. సో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ సో బర్డ్స్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే ఒక సైంటిఫిక్ జర్నల్ ప్రచురిస్తుంది. సో ఇంకొకటి ఏంటి, ఒక 3 months మ్యాగజైన్ అండి. ప్రతి 3 నెలలకి ఒక సంచిక పబ్లిష్ చేస్తుంది, దాని పేరు వరల్డ్ బర్డ్ వాచ్. ఓకే, తర్వాత మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే IBA ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ ఇన్వెంటరీ. సో అంటే ఎక్కడెక్కడ పక్షులు ఉన్నాయో ఆ ఏరియా యొక్క లిస్ట్ ప్రకటిస్తుంది, దాన్ని మనం IBA అంటాం. చూడండి, ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ ఇన్వెంటరీ. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ ఇన్వెంటరీ అంటే లిస్ట్ అండి. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా లేదా ఒక దేశంలో ఎక్కడెక్కడ ఏ రకమైన బర్డ్స్ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అనేది ఒక లిస్ట్ సో ఇది ప్రచురిస్తుంది. ఈ 3 కూడా బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ యొక్క ప్రచురణలు. సో 3 పబ్లికేషన్స్. ఒకటి సైంటిఫిక్ జర్నల్ అయినటువంటి బర్డ్స్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, రెండవది ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రకటించే ఒక మ్యాగజైన్ అయినటువంటి వరల్డ్ బర్డ్ వాచ్. సో మూడవది ఏంటి అంటే బర్డ్స్ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్. సో ప్రముఖమైనటువంటి పక్షి ప్రదేశాలను, కేంద్రాలను ఇది గుర్తిస్తుంది. సో ఈ IBAకి చాలా ఇంపార్టెంట్ ఉందండి. ఎక్కడైతే ఈ లిస్ట్ లో పేరుందో, ఏ ప్రదేశం అయితే ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ లో లిస్ట్ ఉందో అది మంచి ఆవరణ వ్యవస్థ అని అర్థము. సో దాన్ని పరిరక్షించడం ద్వారా సో పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. ఇలా ప్రతిదీ మనం జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నామంటే మీనింగ్ ఏంటి అంటే పర్యావరణ పరిరక్షణ చేస్తున్నామన్నట్టే. మనం ఇక్కడ ప్రతిదీ జీవ వైవిధ్య కోణంలో చూడొద్దండి, మొత్తం పర్యావరణ పరిరక్షణకు చూడాలి. సో ఇక్కడ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా లేదా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, మీటింగ్స్ అన్ని కూడా సో ఒక్క జీవ వైద్య సంరక్షణకే కాదండి, సో రకరకాల విధాలుగా ఫైనల్ గా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. సో ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ సో ఏం చెప్తుంది అనేది మళ్ళీ స్లైడ్ లో చూస్తున్నామండి.
ఓకే, చూడండి, ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ ఆర్ కీ సైట్స్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ బర్డ్స్ అండ్ స్పీసెస్. సో ఈ బిఎల్ఐ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ పబ్లిష్ చేసినటువంటి ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్, సో కన్జర్వేషన్ కు, సంరక్షణకు, సో వనరుల సంరక్షణకు, జీవవైవిధ్య సంరక్షణకు, ప్రకృతి సంరక్షణకు సో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్, ఓకే, సో ఇది ఎలా మరి ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ అంటే ప్రముఖమైన పక్షి కేంద్రాలను, స్థలాలను సో ఐడెంటిఫై చేస్తుంది, గుర్తిస్తుంది. అంటే ఒక క్రైటీరియా పరంగా ఎన్ని బర్డ్స్ ఉండాలి, ఎంత ఉండాలి, సైట్, వీటన్నిటిని చూసుకొని సో ఒక క్రైటీరియా ఆధారంగా ఈ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అన్నది IBS ని పబ్లిష్ చేస్తుంది. అంటే ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ యొక్క లిస్ట్ ని సో పబ్లిష్ చేస్తుంది. ఓకే, సో తర్వాత నెక్స్ట్ 2013లో సో IBA అన్నది దేనిగా మారింది అంటే సో ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్. సో ఫస్ట్ ఏమో IBA అని మాత్రమే ఉందండి, ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ అనే పేరుతో ఉండేది. కానీ ఇటీవల అది పేరు మార్చుకొని దేనిగా మార్చారు అంటే ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్, renamed from the important bird areas to important bird and biodiversity areas. అంటే ఒక్క పక్షులను సంరక్షించడమే కాదు, పక్షులు ఉన్న ప్రాంతాల జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం అని అర్థం. మళ్ళీ ఒకసారి చూడండి, 2013లో ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ అనేది దేనిగా మారింది అంటే ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ గా పేరు మార్చబడింది. సో అంటే పక్షులు ఉన్న ప్రాంతాలు, పక్షులు ఉన్న ప్రాంతం యొక్క జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతాలుగా మార్చబడింది. ఓకే, సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా BLI 13,000 IBAs ని అంటే ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ ని సో గుర్తించడం జరిగింది. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోలేమండి. ముఖ్యంగా ఇండియాలో అన్ని వెట్లాండ్స్, అన్ని చిత్తడి నేలలు అండ్ మెనీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్. నేను చివరిలో మళ్ళీ టైగర్ రిజర్వ్స్, ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ ఒక లిస్ట్ ఇస్తాను. సో అప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ లిస్ట్ ఇస్తాను, అప్పుడు మీరు రాసుకుంటారు. కానీ సో ఇప్పుడు మాత్రం ఇక్కడ ఓన్లీ BLI బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ యొక్క విధి ఏంటి, దాన్ని ఎప్పుడు స్థాపించారు, దాని మెయిన్ గోల్స్ ఏంటి, ఏ పబ్లికేషన్ చేస్తున్నాయి, సో ఇవన్నీ దీంట్లో చెప్పడం జరిగింది. దీని తర్వాత సో నెక్స్ట్ ఇంకోటి చూడండి. Okay, so the IBS serves as a conservation areas for protection of birds and their global, regional, sub-regional levels. Okay, so ఇక్కడ IBA ఏం చేస్తుంది అంటే స్థానికంగా ఉన్నవి, తర్వాత ప్రాంతీయంగా ఉన్నవి, సో జాతీయ అంతర్జాతీయంగా ప్రముఖమైనటువంటి సో ముఖ్యమైన ప్రదేశాల్లో ఉండేటటువంటి పక్షులను అది సంరక్షిస్తుంది. ఎలా సంరక్షిస్తుంది అంటే ఆ ఏరియాస్ ని సంరక్షించడం ద్వారా ఆటోమేటిక్ గా పక్షుల సంరక్షణ జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్ గా చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు, IBA ఎయిమ్ ఐడెంటిఫై, మానిటర్ అండ్ ప్రొటెక్ట్స్ IBA. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ ని అది ఐడెంటిఫై చేయడము, వాటిని చేయడం అనేది సో BLI చేస్తుందండి. తర్వాత BLI తర్వాత బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ తర్వాత మరొక అంతర్జాతీయ సంస్థ సో గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్. సో ఇక్కడ తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి వీల్లేదండి, హరిత శాంతి అట్లా చేయడానికి వీల్లేదు, డైరెక్ట్ గా గ్రీన్ పీసే. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. సో జెనెటికలీ మాడిఫైయింగ్ ప్లాంట్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ సో గ్రీన్ పీస్. సో కాబట్టి ఇది ప్యూర్ టెక్నాలజీలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాలుష్యానికి వ్యతిరేకంగా ఇది పోరాడుతుంది, లేదా దాన్ని తగ్గించడానికి సో చర్యలు తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్స్ అంటే జన్యు పరివర్తన మొక్కలు లేదా జన్యు పరివర్తన జీవుల వల్ల సో పర్యావరణానికి హాని కలుగుతుందని సో ఇది సో వాటికి అగనెస్ట్ గా ఉంది. తర్వాత నెక్స్ట్ ప్రపంచంలో ఉండేటటువంటి చాలా పర్యావరణ సమస్యల మీద ఇది పోరాడుతుంది. సో కాబట్టి ఇది టెక్నాలజీ పరంగా, పర్యావరణ పరంగా, జీవవైద్య పరంగా సో గ్రీన్ పీస్, ఆల్సో కాల్డ్ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది ఒక NGO, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓకే, లాభాపేక్ష లేనటువంటి సో ఒక సంస్థ. అదే ఇక్కడ ఇచ్చాను చూడండి,
నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రజెంట్ ఇన్ 40 కంట్రీస్. 40కి పైగా దేశాల్లో విస్తరించి ఉండేటువంటి ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ప్రపంచ పర్యావరణ సమస్యల మీద సో అది పోరాడుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. సో స్టాప్ క్లైమేట్ చేంజ్. ఓకే, సో ఇక్కడ వాతావరణ మార్పులను తగ్గించడానికి సో ఇది పోరాడుతుంది. తర్వాత సేవ్ ద ఓషన్స్. ఓకే, సముద్రాలను పరిరక్షించడానికి, సముద్రాలను రక్షించడానికి తోడ్పడుతుంది. ప్రొటెక్ట్ ఏన్షియంట్ ఫారెస్ట్, పురాతన సో అడవులను అంటే దట్టమైన అడవులను రక్షించడానికి సో ఇది పోరాడుతుంది. ఇది చూడండి, గ్రీన్ పీస్ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, అదేం చేసింది అనేది స్లైడ్ లో ఉన్నాయి చూడండి. సో ఇది 1969లో ఓకే కెనడియన్ ఎన్విరాన్మెంటలిస్ట్ సో కెనడాకు సంబంధించిన పర్యావరణవేత్తల ఫలితంగా 1969లో ఏర్పడింది. ఇది మొట్టమొదటిసారిగా అమెరికా జరిపినటువంటి సో న్యూక్లియర్ టెస్ట్ కి వ్యతిరేకంగా తన గళాన్ని విప్పడం జరిగింది. సో అదేముంది చూడండి, ద ఫస్ట్ క్యాంపెయిన్ వాజ్ ఎఫర్ట్ టు హాల్ట్ ద అండర్గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టింగ్ బై ద అమెరికన్ గవర్నమెంట్ సో అండ్ అమిటాక్ ఐలాండ్ అలాస్కా. సో ఇక్కడ అమెరికా అలాస్కాలో జరిపినటువంటి ఒక అణు పరీక్షలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ఇది పోరాడడం జరిగింది. సో ఇంకా గ్రీన్ పీస్ ఏం చేస్తుంది అని ఇక్కడ ఇచ్చాం చూడండి. ఓకే, స్టాప్ వెయిలింగ్ అంటే నీలి తిమింగలాలను చంపడాన్ని నిషేధించింది, దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. సో సే నో టు ద జెనెటిక్ ఇంజనీరింగ్, జన్యు ఇంజనీరింగ్ కు వ్యతిరేకంగా సో ఉంటుంది ఇది. ఎందుకంటే జన్యు ఇంజనీరింగ్ వల్ల జన్యు పరివర్తన మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు తయారవుతున్నాయి. సో దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది, అవి పర్యావరణం మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తున్నాయని జెనెటిక్ ఇంజనీరింగ్ కు ఇది వ్యతిరేకము. తర్వాత నెక్స్ట్ స్టాప్ న్యూక్లియర్ థ్రెట్, సో అణు పరీక్షలు, అణుబాంబులకు వ్యతిరేకంగా సో ఇది పోరాడుతుంది. తర్వాత ఎలిమినేట్ ద టాక్సిక్ కెమికల్స్, విషతుల్యమైనటువంటి సో రసాయనాలు, సో పరిశ్రమల నుంచి వచ్చేటువంటి విషతుల్యమైన రసాయనాలు ఎక్కడ పడితే అక్కడ పడివేయడం వలన సో గాలి, నీరు, నేల ఇవన్నీ కూడా కాలుష్యం అయిపోతున్నాయి. వీటిని తగ్గించడానికి సో ఈ సంస్థ పోరాడుతుంది. సో ఎంకరేజ్ సస్టైనబుల్ ట్రేడ్, ఓకే సుస్థిరమైనటువంటి వాణిజ్యానికి సో ఇది తోడ్పడుతుంది. సో అగైనెస్ట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, సో పర్యావరణాన్ని క్షీణించడానికి వ్యతిరేకంగా సో పోరాడుతుంది, అంటే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణ క్షీణత పెరుగుతుంది. సో రోజు రోజుకు పర్యావరణ క్షీణత జరుగుతున్నది. సో కాలుష్యం పెరుగుతున్నది, జీవ వైవిధ్యం నశిస్తున్నది. సో ఇలా పర్యావరణ క్షీణతకు వ్యతిరేకంగా, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కు వ్యతిరేకంగా, పర్యావరణ క్షీణతను ఆపడానికి సో గ్రీన్ పీస్ సహాయం చేస్తుంది. సో ఇవన్నీ కూడా గ్రీన్ పీస్ చేస్తున్నటువంటి యాక్టివిటీస్. చూడండి, గ్రీన్ పీస్ విజన్ అండ్ ఎర్త్ ఏబుల్ టు నర్చర్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ డైవర్సిటీ. సో మనం భూమి మీద ఉండేటటువంటి అన్ని కరెక్ట్ గా బతకాలి అంటే సో ఈ భూమి కాలుష్య రహితంగా ఉండాలి. సో ఇది గ్రీన్ పీస్ గురించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. తర్వాత మనం ఇంకొక అంతర్జాతీయ సంస్థ గురించి చెప్పుకుంటున్నామండి. సో అదేంటంటే ట్రాఫిక్. చూడండి, ఇప్పటి వరకు మనము బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ మరియు గ్రీన్ పీస్ అనే రెండు సంస్థలు పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్య పరిరక్షణకు ఏ విధంగా తోడ్పడతాయో చెప్పుకున్నాము. సో మరొక అంతర్జాతీయ సంస్థ గురించినటువంటి సో టాపిక్ చెప్పుకుంటున్నాము, అదే ట్రాఫిక్. ఓకే, ఇక్కడ ఫుల్ ఫామ్ ఏం లేదండి. సో మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి, ట్రాఫిక్ అంటే ఏ ట్రాఫిక్ అంటే సో వన్యజీవులు అని గుర్తుపెట్టుకోండి, వన్యజీవులకు సంబంధించిన ట్రాఫిక్. సో అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే సో అంతర్జాతీయంగా వన్యజీవులను కమర్షియల్ ట్రేడ్ వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి ఒక సంస్థ. సో అదే ఇక్కడ ఉంది చూడండి. ఎందుకు పనిచేస్తుంది అనేది మనం ఖచ్చితంగా కావాలి. ఒక సంస్థ దేనికి పనిచేస్తుంది, కొన్నేమో ఈజీగా ఉంటాయండి గుర్తుపడడం. ఉదాహరణకు బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ దేనికి పనిచేస్తుంది, సో అట్లా మనం ఈజీగా చెప్పొచ్చు. కానీ ట్రాఫిక్ ఇది డిఫరెంట్ పదం. ఓకే, ఇది దేనికి పనిచేస్తుంది అంటే అంతరించిపోయేటటువంటి, ప్రమాదంలో ఉండేటటువంటి ఎండేంజర్ స్పీసీస్, థ్రెటెండ్ స్పీసీస్ యొక్క సో వాణిజ్యాన్ని
ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇల్లీగల్ సో కమర్షియల్ గా ఉండేటటువంటి సో బిజినెస్ ని స్టాప్ చేయడానికి, అరికట్టడానికి సహాయపడుతుంది. ఇలా థ్రెటెండ్ స్పీసెస్, అంతరించిపోయేటటువంటి జాతులు, మొక్కలైన జంతువుల యొక్క సో వేట మరియు ఇవన్నీ ఫలితంగా ఏమవుతుంది అంటే వాటిని వివిధ దేశాల్లో బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. దాన్ని కట్టడి చేయడం ద్వారా జీవ వైవిధ్యం పరిరక్షించబడుతుంది. చూడండి ఇదేం చేస్తుందంటే ఇక్కడ క్లియర్ గా చూడండి, వరల్డ్ లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్. ఇది కూడా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అంటే వన్యజీవుల వ్యాపారాన్ని, సో పర్టికులర్ ఇల్లీగల్ వ్యాపారాన్ని ఇది సో నియంత్రిస్తుంది లేదా దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. సో ఈ విధంగా సో ఉదాహరణకు పులి ఉంది, పులి గోర్లు, రైనోసెరస్ కొమ్ములు, ఏనుగు దంతాలు, వీటిని పెద్ద ఎత్తున సో వివిధ దేశాల్లో ఇల్లీగల్ గా అమ్ముతున్నారు. సో దాన్ని అడ్డుకుంటుంది. దాన్ని అడ్డుకోవడం ద్వారా ఆయా జీవులు సంరక్షించబడతాయి, వాటి యొక్క జీవ వైవిధ్యం సంరక్షించబడుతుంది. సో దీని కొరకు ఇక్కడ ఈ ట్రాఫిక్ పనిచేస్తుంది. దీంట్లో క్లియర్ గా అర్థమవుతుందండి. సో ఎప్పుడు స్థాపించబడింది అంటే 1976 లో దీని కార్యాలయం, కేంద్ర కార్యాలయం ఎక్కడుంది అంటే సో కేంబ్రిడ్జ్ యూకేలో ఉంది. ఇది ఏం పని చేస్తుందంటే సో ప్రపంచంలోనే అతిపెద్ద ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్. ప్రపంచంలో జరిగేటటువంటి వన్యజీవుల యొక్క వ్యాపారాన్ని, ఇల్లీగల్ వ్యాపారాన్ని సో దాన్ని నియంత్రిస్తూ, అంటే దాన్ని వారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది, వాటిని జరపకుండా చూస్తుంది. సో దాన్ని నియంత్రిస్తుంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ సో వాటి జరపకుండా చూస్తుంది అన్నట్టు. అలా జరపకుండా ఉండడం వలన వాటి వేట తగ్గిపోతుంది. కొనేవాడు లేకపోతే సో ఇక్కడ వేటాడేవాడు వేటాడడు. డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో వస్తువులకు, వాటిని వన్యజీవులను చంపేసి వాటిని అమ్ముతుంటారు. కొనేవాడు లేకపోతే సో ఇక్కడ వేట జరగదు. వేట జరగకపోతే ఆటోమేటిక్ గా ఆ జీవులు సంరక్షించబడతాయి, అంటే జీవ వైవిధ్యం సంరక్షించబడుతుంది, పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. సో అందుకే దానికి వ్యతిరేకంగా ఉంటుంది. దీన్ని ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేశారు ట్రాఫిక్ అంటే సో IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, WWF, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ఈ రెండింటిని మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నామండి. సో ఈ రెండింటితో కలిపి ఈ రెండు కలిసి ట్రాఫిక్ ని ఎస్టాబ్లిష్ చేశాయి. సో ఇక్కడ దేంతోని కొలాబరేట్ అవుతుందంటే సైట్స్ అనే దాంతో, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మనకు సైట్స్ అంటే ఏందో క్లియర్ గా వస్తుంది. ఓకే, కన్వెన్షన్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసెస్ అదొక నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటామండి మనం. ఓకే, సో ఇటువంటి ట్రాఫిక్ లోగో, ద వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్. సో ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకున్నా చాలండి. ట్రాఫిక్ ఏం పని చేస్తుంది, దేనికి, ఒక ఆర్గనైజేషన్ అయినా, తర్వాత నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అయినా, ఒక సంస్థ అయినా, లేదా ప్రపంచంలో జరిగేటటువంటి ఒక సదస్సు అయినా దేనికి సంబంధించింది, అది దేని కొరకు జరుపుతున్నారు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఏమో పేరులోనే ఉంటాయండి, కొన్ని పేరుకు అది జరిపే యాక్టివిటీకి సంబంధం ఉండదు. సో ఇలా లేని వాటిని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్. ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకున్నా చాలు. సో కాకపోతే వీటి గురించి మనం డీటెయిల్ గా చెప్పుకుంటున్నాం. చూడండి, సో ఏంటి మరి ట్రాఫిక్ యొక్క గోల్ ఏంటి, దాని లక్ష్యం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ట్రేడ్ ఇన్ వైల్డ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఈజ్ నాట్ ఎ థ్రెట్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్. ఓకే, వన్యజీవుల యొక్క పైన వ్యాపారం, వాటితో వ్యాపారం, వాటి వాటి ఉత్పత్తుల వ్యాపారం అనేది ఓకే సో వాటి సంరక్షణకు అడ్డు కాకుండా చూడడం. సో అంటే ఆ నెట్వర్క్ తో కొనకుండా ఆపడం ద్వారా ఆటోమేటిక్ గా అవి సంరక్షించబడతాయని అర్థం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వైల్డ్ లైఫ్ ను, ఇలా వన్యజీవులను వేటాడడం వల్ల కలిగేటువంటి నష్టాలు, వీటన్నింటి మీద సో ఇది పరిశోధన చేస్తుంది మరియు వాటన్నిటిని ఆపుతుంది. చూడండి ఇక్కడ ఇంకా ఇచ్చాడు దాని గురించి, వర్కింగ్ గ్లోబల్లీ ఆన్ ద ట్రేడ్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనము ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని 3 కోణాల్లో చూడాలండి. ఒకటేంటి అంటే
పర్యావరణ పరిరక్షణకి ఇవి ఎలా తోడ్పడుతున్నాయి. సో రెండవది ఏంటి అంటే జీవ వైవిధ్య పరిరక్షణకి ఎలా తోడ్పడుతున్నాయి. తర్వాత నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సో ప్రపంచంలోనే ప్రముఖమైనటువంటి సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, సో ఈ మూడింటికి తోడ్పడుతున్నాయి. కాబట్టి ఈ మూడు కోణంలో చూడాలి. సో ఏమేంటివండి? సో జీవ వైవిధ్య పరిరక్షణ, తర్వాత ప్రకృతి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, తర్వాత సుస్థిరాభివృద్ధి కోణంలో చూడాలి. సో కాబట్టి ఇవన్నీ అంటే ఈ వీడియోలు ఈ నాలుగింటికి సంబంధించినవి. సో మన సిలబస్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అని కూడా ఉంది కాబట్టి సో దానికి కూడా ఈ సదస్సులు, అంతర్జాతీయ సంస్థలు తోడ్పడతాయి. సో ఈ విధంగా బయోడైవర్సిటీ కన్జర్వేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, జీవ వైవిధ్య పరిరక్షణకు, సుస్థిర అభివృద్ధికి సో ఈ ట్రాఫిక్ అనేది పనిచేస్తుంది. సో దీని తర్వాత ట్రాఫిక్ తర్వాత ఇంకొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే సో వేలింగ్ కమిషన్, ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్. సో వేల్స్ నీలి తిమింగలాలండి. మీకు తెలుసు తిమింగలాలు అనేటివి సో జలచర జంతువులు, సముద్రంలో ఉండేటటువంటి క్షీరదాలు, అతిపెద్ద క్షీరదము నీలి తిమింగలము. ఓకే, వీటి వేట ఎక్కువైపోతుందండి. కమర్షియల్ గా వీటిని చంపేసి వాటి మాంసాన్ని, వాటి ఉత్పత్తులను, వాటన్నిటిని సో వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల సముద్రం యొక్క జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. చూడండి, ప్రకృతిలో సముద్రాల్లో కావచ్చు, అడవుల్లో కావచ్చు, ప్రతి ప్రాణి ఇంపార్టెంటే. సో ప్రతి జీవి ఆవరణ వ్యవస్థలో తన వంతు పాత్రను పోషిస్తుంది. ఒక జీవి లేకపోతే కొన్ని రకాల పనులు జరగక ఆవరణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. సో ఆవరణ వ్యవస్థ సంతులనం కోసం, సమతుల్యం కోసం ఇక్కడ ప్రతి జీవి అవసరమే. సో అలానే ఇక్కడ వేల్స్ అంటే నీలి తిమింగలాలు కూడా అవసరమే. కానీ వేలింగ్ అంటే ఇక్కడ తిమింగలాలను చంపడం, కమర్షియల్ గా చంపి సో వాటి పదార్థాలను, మాంసము, వాటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడం కోసం సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది సో ఏర్పాటు కావడం జరిగింది. అదే ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ IWC, intergovernmental organization set up by the International Convention for the Regulation of Whaling. సో ICRW వాళ్ళు, ICRW అంటే చూడండి, ఓకే, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ వేలింగ్ వాళ్ళు ఈ వేల్స్ ని యొక్క వేటను అడ్డుకోవడానికి సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు సైన్ చేశారంటే సో 1946 వాషింగ్టన్ DCలో సో దీనికి సంబంధించింది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది చూడండి, ఏం చేస్తుంది ఇక్కడ ఉంది, ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ IWC. సో వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1946. సో 1946లో ఏర్పడినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది ఏం చేస్తుంది చూడండి, అటెంప్ట్ టు రెగ్యులేట్ వేల్ హంటింగ్, స్టాప్ ఓవర్ ఫిషింగ్. సో ఇక్కడ వేల్స్ చంపడం అంటే నీలి తిమింగలాల్ని చంపడం, సో ఎక్కువగా వేటాడడం చేపలను లేదా నీలి తిమింగలాలని అది ఆపుతుంది. ఓకే, సో తర్వాత all commercial whaling of great whales was banned in by the IWC 1985. సో ఇక్కడ వాణిజ్యపరమైనటువంటి ఎగుమతులకు సో తర్వాత ఈ వీటిని వేల్స్ ని చంపడం అనేది సో నేరమని, నిషిద్ధమని 1985లో IWC ఇలా వేల్స్ ని చంపడం అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, సో తర్వాత ఇంకా దాని యొక్క ఎయిమ్ ఏంటో ఇక్కడ కూడా చెప్పాను చూడండి, కన్జర్వేషన్ ఆఫ్ వేల్ స్టాక్స్, కమర్షియల్ వేలింగ్ వాస్ బ్యాన్డ్ బై WBC 1986 ఆఫ్టర్ సమ్ స్పీసీస్ వర్ ఆల్మోస్ట్ డ్రైవన్ టు ఎక్స్టెన్షన్. సో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ వేల్స్ ని కొంతమంది వ్యక్తులు నీలి తిమింగలాన్ని చంపేసి వాటి ఉత్పత్తులను లేదా వాటి మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. ఇలా ఎక్కువగా నీలి తిమింగలాన్ని వేటాడడం వలన కొన్ని జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. సో వీటిని ఆపాల్సిన అవసరం ఉందండి. కాబట్టి ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషను ఇలాంటి దాన్ని
ఆపడానికి సహాయపడుతుంది. సో దీనివల్ల ఇప్పుడు వేల్స్ నీలి తిమింగలాలు సో మళ్ళీ తమ సంతతిని పెంచుకోగలిగాయి. ఓకే, సో 89 కంట్రీలు అండి, ప్రపంచంలో 89 కంట్రీలు దీనిలో భాగంగా ఉన్నాయి. భారతదేశం కూడా సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ లో ఒక భాగంగా ఉంది, ఒక సభ్యత్వ దేశంగా ఉంది. చూడండి, 89 కంట్రీస్ మెంబర్షిప్ ఆఫ్ IWC. సో భారతదేశం కూడా దీంట్లో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ లో కూడా ఒక సభ్యత్వ దేశంగా ఉంది. సో ఇది సో IWC. ఇంకా చూడండి, వేల్స్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అవి పర్యావరణ పరిరక్షణకు, అక్కడ ఆవరణ వ్యవస్థ పరిరక్షణకు సో తోడ్పడతాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే సో ప్రతి జీవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ పర్యావరణ పరిరక్షణకు, జీవవైద్య పరిరక్షణకు, తర్వాత పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా కృషి చేస్తున్నటువంటివి సో సంస్థలు, అలానే సుస్థిరాభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి సంస్థలు. సో వీటన్నిటిని మనము ఈ 3 కోణాల్లో చూడాలి. అంతర్జాతీయ సంస్థలు అండి, ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలు లేదా అంతర్జాతీయంగా జరుగుతున్న కృషి అనే కోణంలో ఈ వీడియోని మనం నేర్చుకోవాలి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.